తర్వాత ఉద్ధవా, లోకంలో మానవులు దుర్మార్గుల స్నేహంలో పడి అధర్మపరాయణులై ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇది కరెక్టేనా? దుర్మార్గుల స్నేహంలో పడి, వాడికి ఒరిజినల్గా మంచి బుద్ధి ఉంది, కానీ సౌపత్ ఎవరిది పట్టాడు? దుర్మార్గులను పట్టాడు. కాబట్టి అందుకని సామెత ఏం చెప్తారంటే, ఒరే నువ్వు ఎటువంటి వాడు నాకు వేరే చెప్పక్కర్లా, నేను ధర్మబంధిని, హరిశ్చంద్రుడి తమ్ముడిని, ఇవన్నీ చెప్పొద్దు, నీ స్నేహితుడు ఎవడో చెప్పు, వాడిని బట్టి నువ్వు ఎటువంటి వాడో నిర్ణయం చేస్తానన్నాడు. అర్థమైందా? సో ఇటువంటి దుర్మార్గులందరూ ఒక దగ్గరికి చేరతారు, నలుగురు కలిసి ముంచేస్తూ ఉంటారు, ఎవడు అమాయకుడు దొరికితే వాడిని. సో ఈ విధంగా వాళ్ళందరూ చేసి అధర్మపరాయణులై ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటారు. ఆడన అబద్ధం లేదు, చెయ్యన దొంగ పని లేదు, ఏ ద్రోహం చేయడానికైనా సిద్ధపడతారు. ఇలా చేయడం వలన నాశనైపోతున్నారు. లోభదృష్టి గలవారై, అంటే చూడండి కోట్లున్నాయి, లోభదృష్టి గలవారై గింజకు కొట్టుకు వస్తున్నారు. నీ చేతి నుంచి ఒక గింజ బియ్యం బయటికి వేయరా అంటే నువ్వు వేయడానికి సిద్ధంగా లేవు, అంత లోభదృష్టి వచ్చేస్తుంది. అర్థమైంది నాన్న? మరి నీ దగ్గర అన్ని బస్తాలు ధాన్యం దాచుకున్నప్పుడు 10 మందికి పెడదామని ఎందుకు రాదు నీకు ఆలోచన? ఒక నలుగురికి బీదవాళ్ళకి పెడదామని ఎందుకు రాదు ఆలోచన? దాచి లోపల వేయాలి. 2 ఏళ్ళు అయిన తర్వాత బాగా పాత ధాన్యాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి. ఏరయ్యా జరుగుతుందా లేదా? మరి ఓకే. సంసార లంపటంలో పడి మంచి చెడు కానక ప్రాణులను బాధిస్తున్నారు. చాలా విపరీతంగా తిడుతున్నాడు. భగవద్గీత సరిపోదు, అంత గట్టిగా తిడుతున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అంటే సంసార లంపటం ఏమిటిరా? నీ పెళ్ళం, పిల్లలు, ఆస్తి పాస్తి, దీనికోసమని దరిద్రపు పనులన్నీ చేసుకుంటూ ఇతర ప్రాణులను బాధిస్తున్నారు. ఇతర ప్రాణులు అంటే తోటి మనుషులు కూడా అర్థం, జంతువులు కాదు. తోటి మనుషులనే కదరా మీరు మోసం చేస్తుంది. నమ్మి నీ దగ్గరికి వచ్చినా నువ్వు మోసం చేస్తున్నావు. చేతనైన పని, చాలా తేలికైన పని. వాడు కూడా నీలాగా దొంగ అయితే నీ చేతిలో పడ్డవాడు కదా. అమాయకంగా ఉన్నవాడిని మోసం చేస్తారు, మోసం చేసి కోట్లు కూడా పెట్టుకుంటున్నారు. కానీ ఆ పిచ్చి వెధవలకి నేను అందే, దయచేసి ఏమనుకోకండి, ఆ పిచ్చి వెధవలకి తెలియని నిజం ఏమిటంటే అవన్నీ వీడు వెనకాల రావు, ఇచ్చేసిన పాపం వెనకాల వస్తుంది. అప్పుడు వాడు పడే గతి ఎవరికీ తెలియదు. అందువల్ల విఘ్నత కలిగి, అందుకే మనం గరుడ పురాణం అవన్నీ చెప్పడం కూడా ఎందుకు జరిగింది అంటే, నాయన తప్పు చేయొద్దని భగవద్గీత చెప్తోంది, మంచి మార్గంలో ఉండమని చెప్తోంది భగవద్గీత. ఒకవేళ ఈ మాటని, భగవంతుడు చెప్పిన మాటను నువ్వు అశ్రద్ధ చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఏ విధమైన శిక్షకు నువ్వు గురవుతావో గరుడ పురాణం చెప్పాం. ఇప్పుడు అదే పాయింట్లు ఈయన కూడా మళ్ళీ ఉద్ధవుడు, తన స్నేహితుడైన ఉద్ధవుడు కూడా మళ్ళీ చెప్తున్నాడు. అది చూడండి, మంచి చెడు కానక ప్రాణులను బాధిస్తున్నారు. విధి విరుద్ధంగా పశువులను బలి ఇచ్చి భూత ప్రేతాలను ఉపాసిస్తున్నారు. సో మీరందరూ అనుకుంటున్నారు బలి ఇస్తే ఇదవుతుందని. అది శాస్త్ర విరుద్ధం, ధర్మ విరుద్ధం, విధి విరుద్ధం. అది చేసే తప్పు. ఏ దేవత నిన్ను ఆయన కానీ ఆవిడ కానీ సృష్టిలో ఉన్నటువంటి తను సృష్టించిన ప్రాణిని చంపి నాకు బలి ఇమ్మని ఏ దేవత కోరుతుందిరా? అది నిజమైతే నీ సొంత పిల్లని కూడా నువ్వు బలివు. అది చేయగల ధైర్యం ఉంటే చెయ్యి. ఎవ్వరు ఆ మాట చెప్పరు, నమ్మో నా పిల్లడా అంటారు. ఏనన్నా మేక మాత్రం ఫ్రీగా వచ్చింది. ఎంత మనం దుర్మార్గపు మార్గంలోకి వెళ్ళిపోతున్నామో ఆలోచించండి బేట. అది సరే, పశువులను బలి ఇచ్చి భూత ప్రేతాలను ఉపాసిస్తున్నారు. ఏమిటి గ్రామదేవతలు అవన్నీ పెట్టుకునే ఏమిటి? క్షుద్రదేవతలు ఇవి. సరైన మార్గంలో ఉన్నటువంటి దేవత ఏ దేవత నేను బలి కోరదు, అసలు ఏ దేవత కోరదు. అవన్నీ నీ కోరిక తీర్చుకోవడానికి ఆవిడ పేరు చెప్పి చేస్తున్నావు. భగవంతుడు అసలు ఎప్పుడు అడగడు అది చేయమని, ఎందుకంటే అంతా తన సృష్టి. నా కుడి చేయి నరికి ఎడం చేతికి పెట్టమని చెప్తాడు ఆయన. ఏట్రా అది ఎట్లా అవుతుంది? అంటే అంత విచక్షణ జ్ఞానం లేదా మనకి? మానవ జన్మకు వచ్చి తప్పు చేస్తున్నాం మనం. అది వద్దు, దయచేసి వినండి. సద్వినియోగం చేసుకుందాం జీవని. ఈ భూత ప్రేతాలను ఉపాసిస్తున్నారు.
చివరకు వారు పశువుల కంటే హీనమైపోతున్నారు. అర్థమైందా? పోయి నువ్వు ఇప్పుడు గోది దగ్గరికి వెళ్ళి నేను నువ్వు ఒకటే అనుకోతూ అని కొమ్ముతో పొడుస్తుంది. ఎదవా నేను చాలా మంచిదాన్ని బుద్ధున్నదాన్ని నీలాంటి దరిద్రుడు కాదంటుంది. ఎందుకంటే దానికి ఉన్న నీతి నియమం మనకు లేదు కదా నాన్న. అందుకని ఇప్పుడు దయచేసి జంతువులతో మేము సమానం అని అనుకోకండి. పశువులు చాలా బెటర్. తర్వాత ఇది నేనన్నమాట కాదు, ఇక్కడ ఆయన చెప్తున్నది. ఎందుకంటే నేను గురువుగారు చెప్పాడని మళ్ళీ మీరు అంటారు. నేను భగవద్గీతలో ఉద్ధవగీత చదివి చెప్తున్నా. అర్థమైందా? ఎందుకంటే మీ అందరికీ దృష్టి నా మీదే. గురువుగారు అన్నాడు, గురువుగారు చెప్పాడని. నేను చెప్పాను, నా సొంత మాటలు కాదు. ఇగో చదివి వినిపిస్తున్నా. చివరకు వారు పశువుల కంటే హీనమైపోతున్నారు, నరకంలో పడిపోతున్నారు, ఘోర అంధకార నరక యాతనను అనుభవిస్తూ స్వార్థపరులై పరమార్థరహితులై అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. స్వార్థపరులై ఎవరి కోసం సంపాదిస్తున్నారు నువ్వు కోట్లు? నాకు తెలియకడతాను చెప్పు. కోటి మీద కోటి, కోటి మీద కోటి, కోటి మీద కోటి నోళ్ళు కొట్టి సంపాదిస్తున్నారు. దేనికిది? ఒక్క నయా పైసని వెనకాల రాదు. తర్వాత పరమార్థం అనేది అసలు భగవంతుడు ఈ తప్పుని చూస్తాడు, వాడు నా లోపలే ఉన్నాడు, నా తప్పులు లెక్కిస్తాడు అనేటువంటి జ్ఞానం కొలిచి చూద్దామన్నా కూడా లేదు. అందువలన ఏం చేస్తుంది? అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓకే. తర్వాత సకామ బాహ్య కర్మలన్నీ దుఃఖప్రదాలే సుమా అంటే ఏ సకామ కర్మ అంటే అర్థం ఏమిటి? ప్రతిఫలం ఆశించో లేకపోతే నాకు ఇది కావాలనో కోరికతో చేయడమో, చేసిన తర్వాత ఈ ఫలం కావాలనడమో అది సకామ కర్మ. మనందరం చేసేది అదే కదా ఎరా. కాబట్టి ఇవన్నీ దుఃఖప్రదమే. చూడండి, ఆలోచించండి. సపోజ్ కనకయ్య గారు పొలం వేసాడు. పొలం వేసినప్పుడు ఏంటి? బాగా పండాలి, ఎరగగాయాల ఎరా. ఎకరానికి 50 బస్తాలు ధాన్యం రావాలి, అది కదా మన ఆశ. కానీ దాని దుంపదెగ 45 బస్తాలే వచ్చింది. వీడు ఒరిజినల్గా అనుకున్న 50 బస్తాలు రాలేదు కదా, 5 బస్తాలు తగ్గిపోయిన దానికి ఏడుస్తాడు. పక్కవాడికి 40 వచ్చినాయి, నాకు 45 వచ్చినాయనే సంతోషం మాత్రం లేదు ఎరా, ఉందా? సో ఈ విధమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలో నాశనం అయిపోతున్నాం. ఎంతసేపు పోటీ, మనకన్నా ఎక్కువ దుర్మార్గం చేసిన వాడు, ఎక్కువ ఆస్తిపరుడు, వాడి మీద ఆశపడుతున్నాం మనం. మనకన్నా తక్కువలో ఉన్నవాడి గురించి ఏనాడు మనం జాలి పట్టలేదు, మనం సంతృప్తి పట్టలేదు. ఈ విధమైనటువంటి అశాంతితో మన జీవితాలను వెళ్ళదీసుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు జరుగుతోంది. దీనికి నిష్కృతి లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? సకామ బాహ్య కర్మలన్నీ కూడా దుఃఖప్రదం లేసుమా, నీకు దుఃఖాన్ని తెచ్చిచ్చేవే ఇవి, ఏది నీకు సుఖాన్ని ఇచ్చేది కాదు.